వివరాలు చూద్దాం. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో కాల్పుల కలకలం రేగింది. శాలివాహన్ నగర్ పార్క్ దగ్గర సిపిఐ నాయకుడు చందు నాయక్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. స్పాట్ లోనే చందు నాయక్ మృతి చెందాడు. మార్నింగ్ వాకింగ్ కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. కాపు కాచి కంట్లో కారం చల్లిన దుండగులు తర్వాత 4 రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పుల తర్వాత 5 నిందితులు కారులో పరారయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన చందు నాయక్ కుటుంబంతో కలిసి చైతన్యపురిలో నివాసం ఉంటున్నారు. మృతుడు చందు నాయక్ గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్టు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ చైతన్యపురిలో కాల్పుల కలకలం రేగింది. సిపిఐ నాయకుడు చందు నాయక్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. పూర్తి వివరాలు మణికంఠ లైవ్ లో అందిస్తారు. మణికంఠ, హైదరాబాద్ మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాలివాహన పార్కు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దుండగుల కాల్పుల్లో సిపిఐ నాయకుడు చందు నాయక్ అయితే కొద్దిసేపటి క్రితం మృతి చెందాడు. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రదేశం వద్ద అయితే ఉన్నాము. ఎప్పట్లానే తన స్నేహితులతో చందు నాయక్ ఆ పార్కుకి వచ్చాడు, వాకింగ్ చేశాడు. అనంతరం ఇంటికి వెళ్లే ప్రయత్నంలో బయటికి రాగా ఒక్కసారిగా వైట్ స్విఫ్ట్ కారులో గుర్తు తెలియని 5 వ్యక్తులు వచ్చి ఒక్కసారిగా ఆయనపై దాడి చేశారు. దాడి ప్రయత్నంలో ఆయన చందు నాయక్ పై ఒక్కసారిగా కంట్లో కారం జల్లే ప్రయత్నం చేశారు. వెంటనే కూడా ఆయన ఆహాకారాలు చేశాడు, కాపాడాలంటూ కూడా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ వెంటనే కూడా దుండగులు స్పాట్లోనే 5 రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం మరణించాడన్న చందు నాయక్ మరణించిన విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న అనంతరం వెంటనే ఇక్కడి నుంచి ఘటనా స్థలం నుంచి అయితే ప్రస్తుతం వాళ్ళు పారిపోయిన పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రస్తుతం ఘటనా స్థలం వద్దకు పోలీసులు చేరుకున్నారు, క్లూస్ టీమ్స్ చేరుకున్నాయి, అలాగే పలు ఫోరెన్సిక్ టీం కూడా చేరుకున్నాయి. ప్రస్తుతం వివరాలను కూడా దర్యాప్తు అధికారులు కూడా కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు ఘటనా స్థలంలో ఇప్పుడే మర్డర్ జరిగిన ప్రదేశంలోనే చందు నాయక్ మృతదేహం ఇక్కడే ఒక్కసారిగా ఈ ప్రదేశంలోనే చందు నాయక్ ఇక్కడి నుంచి బయటకు వెళ్తుండగా ఒక్కసారిగా కూడా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. ఆ తర్వాత కంట్లో కారం జల్లారు. అతను తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ వాళ్ళు వదిలిపెట్టే ప్రయత్నం చేయలేదు. అతను ఎంతగానో తీవ్రంగా శ్రమించినప్పటికీ వెంటనే కూడా దుండగులు తీసుకువచ్చిన వెంటనే ఆ గన్నలతో 5 రౌండ్లు అతనిపై గురి చూసి ఎక్కిపెట్టి గన్తో పేల్చారు. వెంటనే స్పాట్లోనే మృతి చెందాడు. మనం ఒకసారి చూసుకోవచ్చు. ఆ ఫోరెన్సిక్ టీం కూడా ఏమైనా ఆధారాలు ఏమన్నా లభిస్తాయేమని పూర్తిగా కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పటికే పోలీస్ బృందాలు కూడా చేరుకున్నాయి. పూర్తిగా కూడా పలు ఆధారాలను కూడా సేకరిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే చందు నాయక్ పై గతంలో కొన్ని కేసులు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒక హత్య కేసులో ఇతను నిందితుడిగా ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. దీంతో పాటు ఇతను రాజకీయంలో చాలా క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి కాబట్టి గతంలో కొన్ని వివాదాల్లో కూడా ఈయన జోక్యం చేసుకున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఆ వివాదాల నేపథ్యంలోనే అతని యొక్క గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కక్షపూరితంగా ఈ హత్య చేయించినట్లుగా కూడా ప్రస్తుతం సమాచారం అయితే అందుతుంది. మనతో పాటు మృతుడి బంధువు అయితే ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, సొంత తమ్ముడు. అతన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, అసలు ఈ హత్య ఎవరు చేశారనుకుంటున్నారు, ఎందుకు చేశారనుకుంటున్నారు? అంటే నా హత్య అంటే ఎవరైనా ఇతను సిపిఐ పార్టీలో పనిచేస్తుండ్రు కాబట్టి మేము చిన్నగా ఉన్నప్పుడు ఇటే వచ్చారు కాబట్టి ఎవరో సంథింగ్ ఎవరైనా ఎదుగుతుంటే ఎలాగుంటుంది మనిషికి, ఎదుగుతుంటే ఎదగనివ్వకుండా ఉండే మనిషి గుణాలు మనిషికి ఉంది. అది ఎదుగుతుంటే ఎదగని 10 మందికి సాయం చేయని అని చెప్పే గుణాలు మనుషుల దగ్గర లేదు, పోయినాయి ఆ కాలాలు. ఈయన ప్రతి ఒక్కరింటికి పేదవాళ్ళ కోసం పాటుపడుతున్న వ్యక్తి, పేదవాళ్ళ కోసం పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి ఎవరికైనా సంథింగ్ వాళ్ళకి సంబంధించింది కానీ ఎక్కడైనా పార్టీ పరంగా పోయినప్పుడు కానీ ఎవరైనా అలాంటి వాళ్ళు ఈయన మా మధ్యలో వస్తున్నారు
కాబట్టి ఇలాంటి వాళ్ళను తీసేస్తే మాకు కూడా కొంచెం రిలీఫ్ ఉంటుందనే ఉద్దేశంతోనే ఆ విషయం కూడా ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఎవరైనా మంచి పని చేస్తే మంచి చేయవద్దని చెప్పేసి చెడు కోసమే ఎక్కువ ఆకర్షిస్తారు జనాలు. కాబట్టి ఈయన మంచి కోసము పార్టీ కోసం పోరాడుతున్న వ్యక్తి, చిన్నప్పటి నుంచి పార్టీకి అంకితమైన వ్యక్తి ఈయన. కాబట్టి నాకు తెలిసి సంథింగ్ అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదైనా చిన్న దాంట్లో పేదవాళ్ళ కోసం పోరాటం కోసం పోతుంటే ఈయన మాటికి మధ్యలో రావడము, వీళ్ళు వచ్చి ఏదో సంథింగ్ చేయడము, వాళ్ళు అందరితో తెచ్చి పార్టీ నుంచి వచ్చి అందరు ధర్నా చేయడము, అలా సంథింగ్ నడుస్తుంటే వీళ్ళని ఏదో ఒక విధంగా చంపేస్తే. ఇదే ప్రాంతంలో పేదల కోసం గుడిసెలు నిర్మించారు. ఆ గుడిసెలు తొలగించే అవకాశం ఉన్నట్లుగా కూడా ఆయన పోరాడుతున్నాడు పేదల పక్షాన. సో ఆ భూమికి సంబంధించిన వ్యక్తులే ఈ దారుణానికి ఒడిగట్టారని కొంత ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉంది అసలు? ఇప్పుడు పేదల కోసము భూమి కోసము అక్కడ కట్టారు, నాగోలు మన రోడ్లో కట్టారు. దాదాపు 5,000 మంది జనాలు ఉన్నారు. కానీ ఎప్పట్లానే ఉదయం తన మిత్రులతో కలిసి చందు నాయక్ అయితే పార్కుకు వచ్చాడు. అనంతరం బయటికి వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే గతంలోనే ఈ దుండగులు కూడా ఎలా చంపాలి, ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు చందు నాయక్ పై పూర్తి నిఘా ఉంచినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఉదయాన్నే ఆయన బయటికి వెళ్లే క్రమంలో చందు నాయక్ భార్య కూడా అతన్ని హెచ్చరించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇంటి చుట్టూ కూడా కొంతమంది అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. పూర్తిగా కూడా మీపై నిఘా ఉంచారు కాబట్టి బయటికి వెళ్ళొద్దని కూడా వాళ్ళ భార్య హెచ్చరించినట్లుగా కూడా తెలుస్తుంది. అయినప్పటికీ అతని చందు నాయక్ యొక్క భార్య మాటలు బేఖాతరు చేసి ఆయన బయటికి రావడంతో ఈ ఘటన జరిగిందంటున్నట్లుగా కూడా కొంత సమాచారం కూడా అందుతుంది. అయితే ఘటనా స్థలానికి సిపిఐ లీడర్లతో పాటు వివిధ సిపిఎం పార్టీ నాయకులు, అలాగే కార్యకర్తలు, అలాగే ఇక్కడ కొంతమంది ప్రజలు కూడా భారీగా చేరుకున్నారు. కార్యకర్తలు కూడా వాళ్ళ ఆహాకారాలు మిన్నంటాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చందు నాయక్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తరలించాడు. అక్కడ పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించనున్నారు పోలీసులు. అయితే పూర్తిగా కూడా ఈ హత్య వెనకాల అసలైన కారణాల కోసం ఇప్పటికే పోలీసులు ముమ్మరంగా పలు బృందాలు కూడా చేరుకుని దర్యాప్తు అయితే ప్రారంభించాయి. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను కూడా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. సుమారుగా 7:20 ప్రాంతంలో ఈ హత్య జరిగినట్లుగా కూడా కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ ప్రత్యక్ష సాక్షుల నుంచి కూడా పోలీసులు స్టేట్మెంట్ రూపంలో వాళ్ళ యొక్క మాటలను కూడా రికార్డ్ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇప్పటికే అటు ఈ హత్య చేసిన అనంతరం దుండగులు ఇదే ప్రాంతం నుంచి హైదరాబాద్ సరౌండింగ్స్ దాటే అవకాశం ఉంది కాబట్టి చుట్టుపక్కల దీంతో పాటు హైదరాబాద్ ప్రాంతంలో కూడా అందరూ కూడా పోలీసులు ఇప్పటికే అలర్ట్ అయి దుండగుల కోసం గాలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ మణికంఠ.